తాము ప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కూల్చేస్తాం పేల్చేస్తామంటూ మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలతో ఆమె సమావేశం నిర్వహించారు. తమది గడీల పాలన కాదని గల్లీ బిడ్డల పాలన అని అన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందని, దీనిని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఫ్యూడల్ పార్టీ అని ఆరోపించారు. అధికారం లేకుండానే బీఆర్ఎస్ నాయకులు బతకలేకపోతున్నారన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోపిడీ దొంగలు దోచుకున్నారని, బీఆర్ఎస్ 420 అనే ప్రజలు ఓడించారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. అక్కస్తోటి అసహనంతో కూడినటువంటి దుష్ప్రచారానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఒడిగట్టిందని చెప్పడానికి మాకు ఎలాంటి సందేహం లేదు. గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన కావాలని, గల్లీ బిడ్డలకు అందుబాటులో ఉండే పాలన కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఏర్పాటు చేస్తే తట్టుకోలేక, ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూసి ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగట్టడం కరెక్ట్ కాదు. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారం లేకుండా బతకలేనటువంటి పరిస్థితి ఉంది. అహంకారము, అధికారము, పెత్తనము ఇవన్నీ కలగలిసినటువంటి నాయకత్వం ఫ్యూడల్ నాయకత్వం వాళ్ళ యొక్క టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే తట్టుకోలేకనే ఈ రోజు దుష్ప్రచారం అనేటువంటి ఒక దారిని ఎంచుకొని 10 ఏళ్లు దోచుకున్న దోపిడీ దొంగలు మీరు అని ప్రజలు గ్రహించే, మీరు 420 అని ప్రజలకు తెలుసు కాబట్టే 2004 నుంచి 14 వరకు